హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆధార్లో అడ్రస్ చేంజ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో uidai.gov.in అని సెర్చ్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీరు లాగిన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక లాగిన్ అయితే చేసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఎంటర్ అయితే చేసిన తర్వాత సో మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక ఫ్రెండ్స్, అందులో మీరు అప్డేట్ అడ్రస్ ఇన్ యువర్ ఆధార్ లేదా ఫ్రెండ్స్ మీరు అడ్రస్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే సో మీరు అప్డేట్ అడ్రస్ ఇన్ యువర్ ఆధార్ ఆప్షన్పై క్లిక్ చేయండి. లేదా ఫ్రెండ్స్, మీ మొబైల్ నెంబర్ అనేది మీరు అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే సో మొబైల్ నెంబర్ అనేది మీరు ఎంటర్ అయితే చేయండి. లేదా ఫ్రెండ్స్, డేట్ ఆఫ్ బర్త్. సో ఈ విధంగా మీరు ఏదైతే అప్డేట్ అనేది చేసుకోవాలి అనుకుంటున్నారో సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆధార్ అప్డేట్లో సో మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి సో అడ్రస్ చేంజ్పై మీరు క్లిక్ అయితే చేసిన తర్వాత మీకు ఒక కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, అక్కడ మీరు రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆ యొక్క ఆప్షన్పై మీరు క్లిక్ అయితే చేసిన తర్వాత సో మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు అక్కడి నుంచి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ అయితే చేయాలి. సో ఫ్రెండ్స్, అప్లోడ్ అయితే చేసిన తర్వాత మీకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, అక్కడి నుంచి మీరు యూపీఐ లేదా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు అక్కడి నుంచి పే అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత మీకు ఒక యూఆర్ఎన్ నెంబర్ అయితే వస్తుంది, అంటే ఫ్రెండ్స్ అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్. సో ఫ్రెండ్స్, ఒక అక్నాలెడ్జ్ స్లిప్లో ఈ యొక్క నెంబర్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నెంబర్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ని మీరు ట్రాక్ అయితే చేయవచ్చు. అంటే ఫ్రెండ్స్, అప్డేట్ అయిందా లేదా ఎక్కడి వరకు స్టేటస్ వచ్చింది సో స్టేటస్ అనేది ఇక్కడ నుంచి మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ని ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.